ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఎన్ని రిపోర్ట్లు చేస్తున్నా అన్నిట్లో నార్మల్ నార్మల్ నార్మల్. ఏందో అర్థం కావట్లా. మరి దేనికి మమ్మల్ని ఈ గండాల నుండి ఎలా తప్పిస్తాడా అని మేమైతే ఎదురు చూస్తానే ఉన్నాను. నేను నా దేవుడికి వైపు నేను కనులెత్తు, నా దేవుడే రక్షిస్తాడని నేను తిప్పుతానే, హాస్పిటల్కి అన్ని హాస్పిటల్ తిప్పుతానే ఉన్నా. వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు, ఏమీ లేదమ్మా. పెట్టి నేను అలా పండేశానండి. పాప అప్పటి వరకు బాగున్న పాప, అసలు మాట లేదు, పలుకు లేదు. అమ్మ అంటే నా కళ్ళు కూడా చూడట్లా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసయ్య నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మిత్రులారా, ఈరోజు మరొక సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చెప్పినటువంటి కృపను బట్టి నేను సంతోషిస్తున్నాను. మీ మధ్యకు తీసుకొచ్చిన ఈ సాక్ష్యం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తుందని, దేవునిలో మిమ్మల్ని ఇంకా వర్ధిల్లింపజేస్తుందని ఆశిస్తూ ఉన్నాను. నాతో పాటు కూర్చున్నటువంటి సహోదరి పేరు శిరీష. తన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప సంఘటనని మీతో పంచుకోవడానికి, సాక్ష్యం రూపంలో మీకు అందించడానికి వారు సిద్ధపడ్డారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా మిమ్మల్ని దేవుడు ఆత్మీయంగా బలపరిచేలాగా వీడియో పూర్తిగా చూడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. వారిని పరిచయం చేసి వారి సాక్ష్యాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వెళ్లడమా చాలా సంతోషం. ఈ ఛానల్ ద్వారా మీ సాక్ష్యం అందించడానికి మీరు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో దేవుడు ఎటువంటి కార్యం జరిగించారో, ఆ అద్భుతాన్ని మీ జీవితంలో మీరు ఎలా ఆస్వాదించారో ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరికి వివరంగా అర్థమయ్యేలాగా మీరు తెలియపరచండి. దేవునికి వందనాలండి. చూస్తున్నా మీరు అందరికీ మీ వందనాలు. మా ఊరు, పుట్టిన ఊరు కారంచేడండి, ప్రకాశం జిల్లా మాది. నన్ను ఇచ్చింది అత్తగారి ఇల్లు మునగపాడు, తిరంగపురం మండలం. నా భర్త పేరు సురేష్. నాకు ఒక బాబు, ఒక పాప అండి. బాబు పేరు సంతోష్, పాప పేరు అలేఖ్య అండి. ఈ సాక్ష్యం నా బిడ్డ అలేఖ్య గురించండి. ఈ సాక్ష్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని దేవుడికి వందనాలు, స్తోత్రాలు. చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. ముఖ్యంగా నా బిడ్డ చిన్నప్పుడు 2017లో పుట్టిందండి మా అమ్మాయి. పుట్టి సంవత్సరం దాకా పిల్ల బాగానే ఉంది, బాగానే అందరికిలాగే బాగానే ఉంది, బాగానే ఆడుకుంటుంది, బాగానే ఉంది. ఇంకా చిన్న చిన్న అడుగులు వేస్తుంది అన్నప్పుడు 2018 పుట్టినరోజు ఇంకా నెక్స్ట్ బర్త్డే చేసామండి. చేసి జనవరికి కూడా మేము బాగానే చర్చిలోకి వచ్చాం, ఆరాధన చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. ఒక వారానికి అనుకోకుండా పాపకి జ్వరం వచ్చిందండి. ఆ జ్వరం అనేది అసలు ఇంకా జ్వరం వస్తుంది కదా, ఒక వారం చూసామండి. వస్తున్నప్పుడు మనం ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు కదండి, అక్కడ చూపించుకొని చూసాం. మేము మామూలుగా జ్వరం అని అనుకున్నాము. ఆ వారానికి 10 రోజులకు కూడా జ్వరం అనేది తగ్గలేదు పాపకి. నాకైతే భయం పుట్టి ఇంకా పాస్టర్ అన్న దగ్గరికి వచ్చా. నేను పాస్టర్ అన్న దగ్గరికి వచ్చి, అన్న పరిస్థితి ఇలా, అన్న పాపకి జ్వరం వచ్చింది, జ్వరం తగ్గట్లేదు, బిళ్ళలేస్తానే ఉన్నాం, తగ్గట్లేదు అని చెప్పాము. మాకు చెప్పే సలహా పాస్టర్ గారు మా గురించి ఆలోచించే ప్రతి ఒక్క విషయం మా గురించి ఆలోచించే చెబుతాడు. ఆయన అన్నాడు, అమ్మ వెంబటనే మీరు వెళ్ళి బసేపున్న హాస్పిటల్, మేము వెళ్ళేది బసేపున్న హాస్పిటలేనండి. పాస్టర్ గారు చెప్పాడు, అలా వెళ్ళండి అమ్మ, చూపించండి, ముందర పాపకు బాగోలేదు కదా, వెళ్ళి చూపించండి అన్నారు. చూపించాము, వెళ్ళామండి. వెళ్ళి పాపను తీసుకెళ్ళి చూపిస్తే అబ్బా భలే వీక్గా ఉంది పాప, అసలు బాగా వీక్ అయిపోయింది పాప, ఏంది ఎన్ని రోజులు మిట్టి జ్వరం వస్తుంది అది ఇది అన్నారండి. ఒక వారం మిట్టేనండి, వారం 10 రోజులు మిట్టి జ్వరం వస్తుంది, ఏం తింటం లేదు, బాగా నీరసంగా ఉందండి అని హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పాము. ఆయన అన్నాడు, వెంటనే మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వి చూద్దాం, పరిస్థితి చూద్దామండి, ఒక 4 రోజులు చూద్దాము అన్నారు. జాయిన్ అయ్యామండి. మేము జాయిన్ అయినాక టెస్టులు అన్నీ రాశారు. ఒక వారానికి టెస్టులు అని అన్నీ రాశారు. బాడీలో చేయాల్సిన అన్ని టెస్టులన్నీ నా బిడ్డకి చేశారండి. చేస్తే నా బిడ్డలో ఉన్న ప్రాబ్లం అనేది డాక్టర్ గారికి అంత పట్టలేదు. నేను ఇంకా ఆ క్షణం ఈ పిల్లకి ఏముందో మాకైతే అర్థం కావట్లేదమ్మా, జ్వరం అయితే తగ్గట్లేదు అని అన్నారు. నేను ఆ క్షణం ఇంకా ఆయన చెప్పిన మాట విని ఎమ్మటనే బయటకు వచ్చి నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను, అన్న పరిస్థితి ఇలా ఉంది, పాపకైతే జ్వరం అంటున్నారు కానీ జ్వరం తగ్గట్లేదు, మరి ఏందని చెప్పట్లేదు, మాకైతే భయంగా ఉందన్న నేను ఏడ్చాను. గురించి నా బిడ్డ కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మేము అడుగుతూనే ఉన్నాం, ప్రార్థన చేశాడు, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు.
తర్వాత ఖచ్చితంగా నెల హాస్పిటల్లోనే బసీపున్న హాస్పిటల్లోనే ఒక నెల రోజులు ఉన్నాము. నెల రోజుల్లో కూడా ఏమీ తెలియలా. ఇంకా సరేనమ్మా ఇలా కాదు, హైదరాబాద్కి వెళ్దాం, రాండి నాతో పాటు రాండి, నేను తీసుకెళ్తాను, తీసుకెళ్ళి పాపకి ఏముందో నాకైతే తెలియట్లేదు, నేను వెళ్ళి నేను కూడా కనుక్కోవాలి, నాకు కూడా ఆసక్తిగా ఉంది, రాండమ్మా అంటే నేను అన్నాను. ఒక వారం ఇంటికి వెళ్ళి పాపని ఇంటికాడ పెట్టుకొని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ద్వారా ఇంజక్షన్ అవి చేయించుకుంటామండి అని చెప్పాను. అమ్మ సరే మీరు చూసుకోండి, డబ్బులు అవి చూసుకొని మీరు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే రాండమ్మా, మీరు రావాలనుకుంటే మాత్రం మీరు నా దగ్గరికి రాండి అని చెప్పారు. సరేనండి అని నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంబటనే అలా ఉండి మేము ఎమ్మండి పాస్టర్ గారి దగ్గరికి నేను పరిగెత్తుకుంటే, అన్న అలేకైతే ఇలా అంటున్నారు, తగ్గట్లేదు, నాకే భయం పడుతుందన్న అంటే, పాస్టర్ అక్క నన్ను ఎంతగానో దగ్గర తీసుకొని, నాకు తండ్రి లేడు, నా తండ్రిలాగా ఆయన దగ్గర తీసుకొని, అమ్మ ఏం కాదు ఏసయ్య చెప్పినట్టే నాకు చెప్పాడు అంటే, నేను ధైర్యంగానే ఎంతలో ఉందో అంత ధైర్యంగానే నేను ఉన్నా, కానీ నాకు లోపలనే బాధ అనేది పిల్లల మీద పెట్టుకొని ఉన్నాం. అందరూ మగబిడ్డ కావాలని ఎంతో పోరాటపడి దేవుడికి ప్రార్థన చేస్తారు కదా. నేను మన భర్త నేను ఆడపిల్ల కావాలని ఎంతగానో ప్రయాసతో ప్రార్థన చేసి, నాకు ఆడపిల్ల కావాలయ్యా అని మేము ఆడపిల్లని దేవుడు మాకు ఇచ్చాడు. ఇలా ఏందయ్యా ఆడపిల్లని ఇచ్చావు మేము అనుకున్నట్టే ఆడపిల్లని మాకు ఇచ్చావు, మాకు ఎంతో సంతోషంగా ఉన్న జీవితంలో ఈ కలహత ఏందయ్యా, మేము తట్టుకోలేకపోతున్నామయ్యా అని మేము ఎంతగానో రోధించాము. తర్వాత అన్నయ్య అన్నాడు, అమ్మ ఇలా కాదు, ఒక వారం మీరు దేవుని సన్నిధిలో ఉండి నైట్ పూట నిద్ర చేయండి అమ్మ, ఒక వారం చూడండి అమ్మ అన్నాడు. సరే అన్నయ్య చెప్పాడు కదా అని మేము చేసాము. చేసిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు నసరాపేట జనని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అన్నయ్య చెప్పాడు. ఇలా డాక్టర్ అంటున్నాడమ్మా, వెళ్ళి చూపియండి అని అన్నాడు. సరేనని వెళ్ళాము. వెళితే అక్కడ పరిస్థితి కూడా అన్ని టెస్టులు చేస్తున్నారు, కానీ జ్వరం ఏందో అర్థం కావట్లా. జ్వరం ఏమీ లేదు. ఎన్ని రిపోర్ట్లు చేస్తున్నా అన్నిట్లో నార్మల్ ఏందో అర్థం కావట్లా మాకైతే. దేవుడు మరి దేనికి మమ్మల్ని ఈ గండాల నుండి ఎలా తప్పిస్తాడా అని మేమైతే ఎదురు చూస్తానే ఉన్నాను. నేను నా దేవుడికి వైపు నేను కనులెత్తు చూస్తానే ఉన్నాను. నా దేవుడే రక్షిస్తాడని నేను తిప్పుతానే అన్ని హాస్పిటల్ తిప్పుతానే ఉన్నాం. వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు, ఏమీ లేదమ్మా పాపలో, మరి జ్వరం ఎందుకు వస్తుందో మాకైతే తెలియదు అన్నారు. ఇంకెమ్మంటే నేను ఆడ కూడా ఇది కాదేమోనని నేను సరేనండి మేము 2 రోజులు నాకు వస్తామని ఆడ చెప్పి ఇంటికి రిటర్న్ అయ్యాం. తర్వాత మళ్ళీ అన్నయ్యకి వచ్చి, అన్నయ్య ఇలా చెప్పారు పరిస్థితి, ఇదిగో రిపోర్ట్లు ఇగో అన్నా అని అన్నయ్యకి చూపించి, అన్నయ్య మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి మళ్ళీ మేము కాకపోతే అన్నయ్య కనుక్కొని మళ్ళీ ఇది కాదు, మళ్ళీ ఈ పరిస్థితిని బట్టి ఇంకొక హాస్పిటల్, దీనికన్నా స్పెషలిస్ట్ ఉండే హాస్పిటల్ ఉంటాయి కదా ఆ హాస్పిటల్ అని చెప్పాడు. రామచంద్ర హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్, అది కూడా అక్కడికి తీసుకెళ్ళాము. ఆడ తీసుకెళ్తే 3 రోజులు 4 రోజులు ఉండండి అమ్మా అన్నారు. 4 రోజులు ఉన్నాము. అక్కడ ఉండడం వల్ల జ్వరం తగ్గింది. మళ్ళీ 3వ రోజుకి జ్వరం వస్తుంది, అర్థం కావట్లా. 2 రోజులు తగ్గిందిలే అనుకున్న సంతోషపడ్డాము, మళ్ళీ జ్వరం వచ్చింది. ఇంక ఇలా కాదులే అని మళ్ళీ అక్కడ నుండి మేము మళ్ళీ వస్తామండి, పాపకు తగ్గలేదు కదా, ఇంటికాడ ఈ ఇంజక్షన్ చేయించుకుంటామండి, ఇంజక్షన్ రాయండి అని మళ్ళీ చెప్పి మేము రిటర్న్ అయ్యాము ఇంటికి. ఇంక ఇలా కాదనుకొని ఇంకా ఆ నైట్ అలా ఉండి అన్నయ్య దగ్గరికి పిల్లని పాపం తీసుకొని వచ్చాను. మార్నింగ్ అన్నయ్య నుంచోనున్నాడు, నేను వచ్చి నుంచున్నా. అన్నయ్య ముందునే 4 సార్లు వాంతులు అయినాయి. ఉండ పలంగా అసలు బుడబడా అనే వాంతులు ఆగపోయే తలకి భయం పుట్టింది. నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లా. ఎమ్మటిని ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేసి ఇలా అండి పాప ఇలా ఇదవుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. చెప్తే ఇంకా ఇలా కాదండి పాస్టర్ గారండి, గంటా శ్రీనివాసరావు అనే హాస్పిటల్కి వెళ్దాము, ఇంకా ఆడ చూద్దాము లాస్ట్ అని అన్నారు డాక్టర్ గారు. దేవుడైతే మమ్మల్ని మేము ధైర్యంగా ఉంటున్నావు, ధైర్యపరుస్తుంది కూడా దేవుడే మమ్మల్ని. మేమంత బాధలు కూడా వెళ్ళాలి అంటే కొంతమంది అనుకుంటారు, ఇంకేం తగ్గదులే, ఇంకా పరిస్థితి ఏముంది, ఇంకేమి లేదులే అని ఉంటారు. దేవుడైతే మమ్మల్ని అలా ఎప్పుడు చేయలేదు. దేవుడు మీరు వెళ్ళండి అనేది చెప్తూనే మమ్మల్ని ఆయన ఎన్నంటుండి నడిపించాడు. మమ్మల్ని వెళ్ళాము, ఆ వాంతులు అవుతుంది అని చెప్పాము. అది వెళ్ళి డాక్టర్ గారికి చెప్పి పరిస్థితి ఇదండి చెప్పాను. చెబితే పాపని బెడ్ మీద అలా పండేశానండి. పాప అప్పటి వరకు బాగున్న పాప, అసలు మాట లేదు, పలుకు లేదు. అమ్మ అంటే నా కళ్ళు కూడా చూడట్లా, అంటే ఇంకా జ్ఞానం అనేది ఇంక లేదు ఆ పిల్లకి.
ఇంకా 2 రోజులు 3 రోజులు చనిపోయింది పాప, చనిపోయింది 3 రోజులు 2 రోజులు చనిపోయింది అని అసలు డాక్టర్ గారు కూడా అన్నారు, మీరు అమ్మ 3 రోజులు రాపోయినట్టయితే నీ పిల్ల చనిపోయేది అని కూడా అన్నారు. బెడ్ మీద తీసుకెళ్ళి పండేశాను. వచ్చారు గబగబా వచ్చి డాక్టర్ గారు నుంచొని పాప బాబా అన్నాడు. అసలు ఇవన్నీ ముందులన్నీ చెప్పినాక అసలు పాప బాబా చెప్పమ్మా అన్నాడు. పాప అండి అన్న. పాప అయితే ఉంచు, బాబా అయితే తీసుకెళ్ళిపో అన్నారు. అంటే పాపకున్న అంత శక్తి కానీ బాబులో ఉంది, అంత తట్టుకునే శక్తి కానీ అదేది ఉండదంట. అంటే సరేనండి పాపేనండి 3 రోజులు 4 రోజులు చూద్దామమ్మా అని అన్నారు. మేము నా భర్త నేనే వెళ్ళాం. తర్వాత రోజు పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి అంటే ఇప్పుడు మేము వెళ్ళంగానే వాళ్ళు ఎలా ఉన్నారని అనుకోకుండా మా దైవసేవకుడు మా వెంట ఉండి ఎప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళినా మా వెనుక ఎప్పుడు దేవుడిలాగా దేవుడు అయితే ఎలా వచ్చేవాడు ఆ రోజుల్లో, అలాగే నాకు మా కుటుంబం కోసం నా బిడ్డ కొరకు దేవుడిలాగా ఆయన మా ఇదికితి ఉండి అన్నీ తెలుసుకొని ఏంటి పరిస్థితి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అంత పెద్దగా ఇదైన వాళ్ళు అంత ఇదిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నేను నా భర్తే హాస్పిటల్కి తిరగాలంటే నేను నా భర్తే, వాళ్ళకి తెలియదు. పెద్దోళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు. మాకు తెలియని విషయాలు కూడా మా పాస్టర్ గారు అన్నీ తెలుసుకొని తన బిడ్డలకి ఎంత ఆపదలో ఉన్నప్పుడు రావాలని ఆయన వచ్చి మమ్మల్ని అన్ని కనుక్కొని ఆయనతో డాక్టర్ గారితో ఏందండి పరిస్థితి అని పాస్టర్ గారు అడిగారు. అడిగితే పాస్టర్ గారు మీరు దైవసేవకులు కదా, మీరు ప్రార్థన చేయండి, నేను చేసిన దానికన్నా మీరు చేసింది ఎక్కువగా ఫలించింది, మీరు ప్రార్థన చేయండి, ఆ బిడ్డ బ్రతకాలంటే ముందర మీరు ప్రార్థన చేయండి అని ఆయన దేవుడి గురించి ఘనతకి ఎక్కించాడు. మేము నమ్మాము. అసలు ఆయన ఉన్న వృత్తిలో ఆయన గురించి కాకోకుండా నేను బ్రతికిస్తాను నేను చేస్తాను అన్న మాట కాకోకుండా దేవుని కనపరిచాడు. మాకు అది బాగా అనిపించింది. మేమిన్నా మాను ఆయన ఉండి ఆయన మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నాడు. ఆయన డాక్టర్ గారు అందుకోడు ఉండి మాకు నీ బిడ్డకి ఏం కాదు, నీవు ప్రార్థన చేయండి అమ్మా, మీరు ప్రార్థనకి వెళ్తారనుకుంటా, మీరు ప్రార్థన చేయండి అని దైవ సేవకి మాకు చెప్పి మమ్మల్ని బలపరిచాడు. అలాగే మేము ప్రార్థన చేసుకుంటానే ఉన్నాము. నేనైతే ఒక్కసారి మా సంఘంలో ఉన్న ఒక ముసలాయన చనిపోయాడు. ఆయన ఒక కార్యక్రమం మా ఇంటి ఎదురే ఒక కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. పాస్టర్ అక్క నా దగ్గరికి వచ్చి నా పాపని ఇలా పండేసుకొని ఉన్నా, ఇంకా బ్రతకదు అనేది లోపల ఉంటుంది కానీ బయటికి రావట్లా. మళ్ళీ అలా అనకూడదు, దేవుడు ఉన్నాడు కదా మనకి, అలా అనకూడదేమో. దేవుడు అంత విశ్వాసంగా ఉంటేనే మనల్ని దేవుడు బలపరుస్తాడు, దేవుడు ఏదైనా తీసివేస్తాడని నమ్మి మళ్ళీ లోపల సాతాన్ అనేది వస్తుంది. ఈ పిల్ల బ్రతకదు, ఈ పిల్ల చనిపోయింది అని నాకు ఇదవుతూనే ఉంది. నేనైతే తట్టుకోలేకపోతున్నా. పాస్టర్ గారు అప్పుడే వచ్చింది, దేవుడు వచ్చినట్టే నా దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకు ఏడుతున్నావు, నీ బిడ్డకి ఏమి కాదు, నీ బిడ్డ బ్రతికింది, ఏం కాదు శిరీష నువ్వు ఏడవాక. ఆ కార్యక్రమం ఉండి కూడా అక్కయ్య నా కాడికి వచ్చి నన్ను చేసింది దేవుడి గురించి. దేవుడిలాగా నన్ను పట్టుకొని నీకేం కాదమ్మా, నీ బిడ్డకేం కాదు, నువ్వేం భయపడకు, నీ బిడ్డకేమి కాకుండా దేవుడే స్వస్థపరుస్తాడు అని చెప్పింది. సరేనక్క, దేవుడే చూసుకుంటా, నువ్వు చూస్తున్నావు, నేను నమ్ముతున్నానక్క. అక్క నా బిడ్డ బ్రతికితే చాలక్క, నాకు ఇంకేం వద్దక్క, ఆడపిల్ల కావాలని మేము ఎంతగానో ఆశపడ్డామక్క. నాకు ఆ పిల్ల బ్రతికితే మాకు చాలు, ఇంకా ఏం వద్దక్క అనుకున్నాం. మేము హాస్పిటల్కి వెళ్ళినాక 5 రోజులు చూస్తానమ్మా, ఐసీలో పెట్టు అని అన్నారు. ఐసీలో పెట్టామండి. ఐసీలో పెడితే పాపకి జ్వరం ఎందువల్ల వస్తుందంటే చెడు నీరు అనేది ఎన్నుపూసల్లో నుండి తలకెళ్ళింది. ఇన్ని హాస్పిటల్ తిరిగిన హాస్పిటల్లో మేము తిరిగిన హాస్పిటల్ ఎంతవరకు తల అనేది స్కానింగ్ చేయలే. ఎవరు ఏదంటే తల కాడికి పోలా, జ్వరమేగా, ఈ బాడీలో ఏమన్నా ఉందేమో అని చూశారు. కానీ ఎవరు అంత తల కాడికి పోలా. దేవుడే లాస్ట్కి తలలో చూద్దామమ్మా, ఈ తలకు స్కానింగ్ తీద్దాము, ఆ పిల్లకి ఏముందో తెలిసిద్ది అంటే లేదు. చిన్న పిల్లలకి ఇంతింతే ఉంటాయి మెదడు అనేది 2 సైడ్లు, పాపకి ఇంతింతయినాయి, 2 సైడ్లు ఇంతింతగా కానొస్తున్నాయి. వాపు ఇంత ఉబ్బిపోయినాయి, లోపల ఉబ్బిపోయి అసలు
అసలు 2 రోజులు అయితే నీ బిడ్డ చనిపోయేదమ్మా, దేవుడే పంపించాడు నిన్ను అన్నారు. ఇంత లావైపోయి అసలు మనిషి ఇంకా లెగవట్లా, కళ్ళు తెరవట్లా, అమ్మ నన్ను గుర్తుపట్ల, తండ్రిని గుర్తుపట్టట్లా, ఎవరిని గుర్తుపట్టట్లా, గుర్తుపట్టలేదు. అది దానివల్ల అంట చెడు నీరు అనేది పైకి వెళ్ళిపోయి అక్కడ పేరుకుపోయింది. ఇన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎవరు కనిపెట్టలేకపోయారు. దేవుడు లాస్ట్కి నీ దేవుడు నేను బ్రతికిస్తాను, నీ బిడ్డ నేను బ్రతికిస్తాను అని లాస్ట్కి ఆయనకే కనపరిచి ఆయన ద్వారా ఇలా ఉంది అని చెప్పించి దానికి కావాల్సినంత ట్రీట్మెంట్ చేసి ఆయన కొద్దిగా పర్వాలేదు, ఇంకా 4 రోజులు 3 రోజులకి పిల్ల చూస్తుంది, ఒక ముక్క ఇడ్లీ ముక్క తింటుంది, పెడుతుంటే చూస్తుంది, కొద్దిగా పలకరిస్తే నవ్వుతుంది. ఎంతో కార్యం నా బిడ్డ పట్ల జరిగించాడు సజీవురాలుగా. అప్పుడు ఎంతైతే నా బిడ్డ కోసం ఏంది. పాస్టర్ గారు వచ్చారు, ఏందమ్మా పరిస్థితి ఎలా ఉందమ్మా అన్న, ఇదిగో ఇప్పటి వరకు ఇలా ఉంది అని చెప్పాము. చెబితే అన్నయ్య కూడా ఆడ మళ్ళీ ప్రార్థన చేసి, అమ్మ మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు, నీ బిడ్డను బ్రతికిస్తాడని మళ్ళీ నన్ను బలపరిచి చెప్పినాక సరేనన్నా మళ్ళీ ఎన్ని రోజులు ఉండమంటారన్న. ఇప్పుడైతే పూర్తిగా ఏమీ తగ్గల, 4 రోజులకి మాత్రం పిల్ల లేగిసి చూస్తుంది అంతేనన్నా అన్న. ఆ తర్వాత జ్వరం అనేది ఎందుకు వస్తుందో మళ్ళీ ఇంకోటి స్కానింగ్ అనేది తీశాడు. ఈ చెడు నీరు ఎందుకు వెళ్ళిందా అని తీస్తే ఇది అంతకుముందే చెడు నీరు అని పోతుందంట. ఈ జ్వరానికి కానీ తెలియక అన్ని పెద్దోళ్ళకి వాడేయి, చిన్నోళ్ళకి వాడేయి, వాడేశారు కదా. ఆ మందులన్నీ పాపకి ఎక్కేతలకి అసలు మైండ్ ఇదైపోయి ఇంకా అసలు నిన్ను గుర్తుపట్టకోకుండా ఆ స్థితికి వచ్చేసిందా అని అడిగారు. అవునండి అలాగే వచ్చేసింది, అసలు ఎవరిని గుర్తుపట్టట్లేదు పాప అయితే అని చెప్పాను. అమ్మ ఇదేమీ లేదు, 8 నెలలు మందులు వాడాలన్నాడు. దేవుడు దయ వల్ల 4 నెలలకి స్కానింగ్ మళ్ళీ చూపిస్తే పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ ఎట్టయితే ఏమైందమ్మా 4 నెలలు ఇంకా ఎక్స్ట్రా వాడండి అని దేవుడు మహిమ. దేవుడు అసలు నా బిడ్డనైతే చనిపోయింది, మరణ పడకలోని కంచులోనికి వెళ్ళింది నా బిడ్డ అయితే. దేవుడు తన చేతులతో లేపి నా బిడ్డను కూర్చోబెట్టి ఈ రోజు ఇలా కూర్చోబెట్టాడు. ఇలా పాపకి 5 సంవత్సరాలు, 2వ సంవత్సరంలో అలా వచ్చింది. ఇప్పుడు పాపకి 5 సంవత్సరాలు. దేవుడే నా బిడ్డను లేవనెత్తాడు. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు జ్వరంతో తన బిడ్డకి జ్వరం వచ్చిందని ఎలా అయితే వెళ్ళాడు, అలాగే నేను నా దేవుడి సన్నిధికి నేను అలాగే వచ్చాను. దేవుడు అలాగే నా బిడ్డ ఆ బిడ్డను ఎలా అయితే స్వస్థపరిచాడు, నా బిడ్డను కూడా అలాగే స్వస్థపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన బిడ్డ, ఒక స్త్రీ తన బిడ్డ చనిపోయిందని ఎంతగానో వేదన పడింది, అంత వేదన నేను పడ్డాను నా బిడ్డ గురించి. అలాగే ఎలాగైతే లేపాడు ఆ బిడ్డని, నా బిడ్డను కూడా అలాగే బైబిల్లో ఉన్నట్టే నా 2 కార్యాలు నా బైబిల్లో మనం విన్న వాటిని చూసిన వాటి ఎలా అయితే జరిగినాయో అలాగే నా బిడ్డ విషయంలో కూడా అలాగే జరిగినాయి. మనం ఎప్పుడు మనం వినేయే. నా బిడ్డ ప్రత్యక్ష సాక్షి. దేవుడి విషయంలో గొప్ప ఘనత దేవుడు నా బిడ్డ పరిచయము. ఇప్పుడు అంతకు 100 నా బిడ్డను చూసుకొని మురిసిపోయి నవ్వుకుంటున్నాం. అసలు ఆనందంగా ఈ సంతోషముతో ఆనందముతో మేము ఈ బిడ్డను చూసుకొని మేము ఉన్నాము. ఆ ఘనత దేవుడికే చెల్లును గాక. ఆమేన్. మీ అందరికి నా వందనాలు. చాలా సంతోషం. అప్పటి నుంచి పాపకే ఇంకేమీ లేదండి, ఏమీ లేదు. పిల్ల ఇప్పుడు బాగా ఆడుకుంటుంది, యాక్టివ్గా ఉంటుంది, స్కూల్కి వెళ్తుంది. తన స్కూల్కి వెళ్ళి వేరే ఊరేసిన స్కూల్కి కూడా పోతుంది. అంటే ఇక్కడ ప్రదేశాలు కాకోకుండా పిల్ల బాగానే వెళ్తుందండి. మంచిది, చాలా సంతోషం. పిల్లలు చూశారు కదా, గొప్ప సాక్ష్యం. ఆడపిల్ల కావాలని చెప్పి వారు దేవుని దగ్గర భార్యాభర్తలు ప్రార్థన చేశారు. దేవుడు పిల్లనిచ్చిన తర్వాత వారు ఊహించినటువంటి సంఘటన, డాక్టర్లు కూడా అంతుపట్టినటువంటి రోగం వచ్చినప్పుడు ఎన్నో హాస్పిటల్లో తిరిగి చివరికి బిడ్డ బ్రతకదు, చనిపోతుంది, ఇక 3 రోజుల్లో బిడ్డ ప్రాణం విడిచేస్తుందని చెప్పిన సందర్భంలో సేవకులు వారి పక్షాన నిలబడి వారి కొరకు మొరపెట్టి వారి కుటుంబంలో ఒకరిగా నిలబడి దేవుడు అన్యాయం చేసేవాడు కాదని ధైర్యం చెప్పి సేవకుడు సేవకురాలు వారు చేసినటువంటి ప్రార్థన చివరికి ఆఖరిగా వెళ్ళిన డాక్టర్ దగ్గరికి వారు వెళ్ళినప్పుడు ఆఖరిగా ఏ డాక్టర్ని కలిశారో ఆ డాక్టర్ గారు కూడా ప్రార్థన చేయమని చెప్పడం నిజంగా ఆశ్చర్యం. సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకులను కానీ దేవుణ్ణి కానీ చులకనగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అక్కడ డాక్టర్ గారు కూడా మా చేతుల్లో ఏమీ లేదు, మీరు ప్రార్థన చేయమని చెప్పినటువంటి మాట వారు చెప్పడం నిజంగా ఆశ్చర్యం. ఈరోజు ఈ సాక్ష్యం మీరు అన్నారు కదా, సేవకులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి 3 రోజులు చనిపోదనుకున్నటువంటి పాపని దేవుడు బ్రతికించి
ఇప్పుడు 5 సంవత్సరాల పాప మన ముందు కనపడుతుంది, చక్కగా స్కూల్కి వెళ్తూ ఉంది. ఎంత గొప్ప కార్యాలు దేవుడి కుటుంబంలో చేశాడో మీరు గమనించండి. నిజంగా ఈ సాక్ష్యం మిమ్మల్ని ఆత్మికంగా బలపరిచింది అని అనుకుంటున్నాను. ఆ పాపని దేవుడు ఇంకా దీవించాలని, మంచి భవిష్యత్తును అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సాక్ష్యాన్ని విన్న మీరు కూడా దేవునిలో ఆత్మికంగా బలపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించుగాక. మరలా మరొక సాక్ష్యంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ప్రభునామంలో మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా, చాలా సంతోషం మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు. దేవునిలో ఇంకా మీరు ఆత్మికంగా బలపడి దేవునిలో అనేక మందికి సాక్షులుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.